ముందుగా మీకు నమస్కారములు. అలాగే స్పీకర్గా సభాపతిగా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులు లోకేష్ బాబు గారికి, అలాగే మా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారికి, ఇతర మంత్రివర్యులకు, నా తోటి శాసనసభ్యులకు అందరికీ శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, సమర్థవంతమైన నాయకుడికి సముచిత స్థానం మీకు సభాపతిగా ఎన్డీఏ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఉత్తరాంధ్ర తరపున అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు 40% యువతకి అవకాశం ఇచ్చిన సందర్భంలో దాదాపు 175 మందిలో 88 మంది కొత్త సభ్యులకు, అలాగే యువతలో భాగంగా నాకు కూడా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు నా నియోజకవర్గ ప్రజల తరపున, నా తరపున తెలియజేసుకుంటూ, అలాగే జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా 52,521 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, నాకు రోడ్లు భవనాలు తరపున ఫస్ట్ టైం మీరు రోడ్స్ గురించి మాట్లాడండి. ఒకసారి ధన్యవాదాలు చెప్పాను, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రోడ్లు భవనాలు తరపున నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, రోడ్లు భవనాలంటే రక్తం చిందించడం, బలిదానం ఇవ్వడం అయిపోయింది అధ్యక్ష. రోడ్లన్నీ గుంతలమయం. మొన్నే ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్లో ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది, రోడ్లన్నీ గుంతలు పూడ్చాలి, యుద్ధ ప్రాతిపదికన మనం రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ గుంతలు ముందుగా పూడ్చాలనేది నా యొక్క అభ్యర్థన. దానికి మంత్రివర్యులు చర్యలు తీసుకున్న చర్యలను వివరించగలరని కోరుకుంటూ, అలాగే రోడ్లే కాదు అధ్యక్ష, రాష్ట్రం మొత్తం మీద శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిలను కూడా పెద్ద ఎత్తున రిపేర్స్ అండ్ రిహాబిలిటేషన్స్ మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ రోజు ఏ బ్రిడ్జిలు పడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. మన శ్రీకాకుళంలో కూడా 4 నెలల కిందట ఒక బ్రిడ్జ్ పడిపోయిన పరిస్థితి అధ్యక్ష. అలాగే ఏదైతే ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు 14-19లో ముందు చూపుతో మన నాయకుడు ఎన్డీబీ బ్యాంక్ ద్వారా, బ్రిక్స్ కంట్రీస్ వారి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఎన్డీబీ ప్రాజెక్ట్ని 6,200 కోట్లతో జిల్లా హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్, అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎగ్జిస్టింగ్ మండల హెడ్ క్వార్టర్ని సింగిల్ లేన్ని డబుల్ లేనింగ్ చేస్తూ రాష్ట్రం మొత్తంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా 6 ప్యాకేజీలుగా విడగొట్టి అప్పుడు దానికి డిపిఆర్ల కోసం టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తరువాత దాన్ని పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చేసి మొత్తం దొంగలో తొక్కి ఫేజ్డ్ మ్యాన్గా ముక్కలుగా దాన్ని నరికి ఈరోజు 30% ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వకుండా అది కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి మధ్యలో ఆగిపోయింది పరిస్థితి అధ్యక్ష. దానిపైన కూడా పూర్తిగా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్యుల్ని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే మాకు శ్రీకాకుళం మున్సిపాలిటీ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ప్రతి ఒక్కరికి పేగులు బయటకు వచ్చి ఇప్పటి వరకు దాదాపు 100 మంది పైచిలకు చనిపోయే పరిస్థితి. ఈరోజు కూడా ఈవినింగ్ లోపల నాకు ఎవరికి కాలు ఇరిపోయింది, చెయ్యి ఇరిపోయిందని మాకు ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి. రోజు కూడా యాక్సిడెంట్స్. 14 కోట్లు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం సైకోమేటిక్ డిసీజ్తో పబ్జీ గేమ్ ఆడుకుంది, ఎటువంటి పని చేయలేదు. అలాంటి పరిస్థితిలో మా నియోజకవర్గం కొట్టుమిట్టాడుతుంది. ఒక పక్క మాజీ స్పీకర్ వర్యులు, ఒక పక్క అప్పటి రెవెన్యూ మంత్రి వర్యులు, ఇద్దరు కూడా ఈ సభలో ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారి పైన, అలాగే తెలుగుదేశం పార్టీ పైన వ్యంగ్యంగా మాట్లాడడమే తప్పితే కానీ సీరియస్నెస్ ఎప్పుడు తీసుకోలేదు మంత్రి గారు. మంత్రి గారు, అధ్యక్ష, గడిచిన వైసీపీ ప్రభుత్వంలో హయాంలో 2019 నుంచి 24వ సంవత్సరం వరకు వార్షిక నిర్వహణ కోసం
అత్యవసర మరమ్మతుల కోసం బడ్జెట్లో 1711 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. కానీ కేవలం ఖర్చు పెట్టింది 1100 చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 66% మాత్రమే పూర్తి చేయగలిగారు అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే రెన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత 5 ఏళ్ల బడ్జెట్లో 1471 కోట్లు పెడితే 950 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అంటే 62% మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద 3840 కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో 30% మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడదు రోడ్ల దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీమ్లో 3014 కోట్ల వ్యయంతో 1244 కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి గాను కేవలం 199 కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది. 3000 చెల్లించబడ్డాయి. ఇంకా 231 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. ఈ స్కీమ్ నందు 70% న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30% వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. మే నెల 2022 నందు బ్యాంక్ వారు 232 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష. ఆ విడుదల చేసిన నిధులను కూడా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా 300 కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రెన్యూవల్ చేస్తా వస్తే 5 ఏళ్లకు 1500 కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉండేదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం 92 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క 2023-24 సంవత్సరంలో 106 కోట్ల రూపాయలు కూడా మళ్ళా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంకు కానీ ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ యొక్క ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వలన ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణమని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంకు వారు అడిగినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలిస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డీపీ వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈ రోజు రోడ్లు అధ్వాన స్థితికి రావడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఐఎఫ్ పనులు కూడా అధ్యక్ష. సిఆర్ఐఎఫ్ లో పథకంలో 2296 కోట్ల రూపాయలకు గాను 1750 కిలోమీటర్ల పొడవున విస్తరణ పటిష్టం చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది. అది కూడా 2296 కోట్లకు చేసిన తర్వాత 851 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష. ఈ యొక్క పథకంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి 100%, అంటే మనం ఈ యొక్క 300 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ కింద గవర్నమెంట్ కింద మనం డెవలప్ వాళ్ళకి వెనక్కి రిటర్న్ చేస్తే అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకు మళ్ళీ తిరిగి వాళ్ళు 300 రూపాయలు ఇస్తారు అధ్యక్ష. అంటే ఆ యొక్క ఉండేటువంటి సదుపాయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసుకోకపోవడం వల్ల 1500 కోట్ల రూపాయల టర్నోవర్ కూడా నిలబడిపోయింది అధ్యక్ష. అదేవిధంగా 23-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు 485 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇందులో కూడా కేవలం 243 కోట్లు మాత్రమే చెల్లించి ఆ డబ్బును కూడా రాకుండా చేశారు అధ్యక్ష. ఇప్పటి వరకు వివిధ శాఖలలో పనులు జరిగినటువంటి 2504 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించవలసినవి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఒక్కసారి తమ దృష్టికి మేము ఏం చేస్తున్నామంటే అధ్యక్ష, గతంలో ప్రభుత్వం చేసే విధానం వలన రాష్ట్రంలో పరిధిలో రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి ఈ రోజు ఎక్కడ రస్తాలు రహదారులు సరిగ్గా లేకపోవడం వలన కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. అదేవిధంగా పరిశ్రమలు ఒకటే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ అనేకమైన టూరిజం ప్రాంతం ఉన్నప్పటికీ చాలా మంది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారు కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఈ రహదారుల వెంట వెళ్ళాలంటే టూరిజం కూడా దానివల్ల వచ్చేటువంటి టూరిజానికి కూడా ఆదాయం తగ్గిపోయింది అధ్యక్ష. అదేవిధంగా కొత్త పరిశ్రమలు రావాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్తగా వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చాలా మంది మన రోడ్ల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అధ్యక్ష. కర్ణాటక ప్రభుత్వం అటు మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి మన రోడ్లు ఏ విధంగా తీరు ఉన్నాయని చెప్పారు.
గతంలో తమరు కూడా R&B మినిస్టర్గా ఉన్నారు. గతంలో R&B మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే ఒక R&B గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఒక మంత్రిగా ఉన్నామని చెప్పి తల ఎత్తుకొని తిరిగే వాళ్ళము ఈరోజు తల దించుకునే విధంగా చేసింది ఈ యొక్క అసమర్థత ప్రభుత్వం అధ్యక్ష. దీనివలన రోడ్లు అభివృద్ధి చేయకపోవడం వలన అటు పర్యాటక రంగం, ఇటు GST రావడం తగ్గిపోయింది. అదేవిధంగా ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి GST కూడా కాకుండా సీనియరేజ్ ఫీజులు కూడా రావడం లేదు అధ్యక్ష. వీటన్నిటికీ ప్రధానంగా కారణాలు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఒక విషయం తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏవైనా చేసినటువంటి రహదారులు కూడా గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు, వాళ్ళ బంధువులు, వారి స్నేహితులు, హితులు చేసినటువంటి అనేకమైనటువంటి వర్కులు కూడా కాంట్రాక్ట్ కూడా అటు NHలు కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, లోకల్వి కూడా అవన్నీ కూడా కేవలం 2 నెలలు 2 సంవత్సరాలు సంవత్సరాల లోపలనే దెబ్బతిన్నా కానీ అధికారులు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. మరి గత ప్రభుత్వంలో మేము అపోజిషన్ పార్టీలో ఉండి ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదంటే కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెడితే ఎన్నిసార్లు చెప్పినా కానీ కూడా జవాబులు ఇవ్వలేదు అధ్యక్ష. వీటన్నిటికీ కారణం ఏమంటే అక్కడ అవినీతి జరిగింది, ఆ యొక్క ఏజెన్సీలు అవినీతి చేశారు. ఆ ఏజెంట్లు కూడా DEలను AEల పర్యవేక్షణ లేకుండా, ఎక్కడైనా DEలు AEల పర్యవేక్షణ లేదు అధ్యక్ష. ఆ ఏజెన్సీల ద్వారా వాళ్ళని చేస్తగిన బెదిరించడం, మీ ట్రాన్స్ఫర్ చేస్తాము, మీకు ACBకి పట్టిస్తాము కాబట్టి మా యొక్క చేసేటువంటివి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీలు సొంతం మంత్రికి సంబంధించిన ఏజెన్సీలే, మంత్రి GP గవర్నమెంట్ దాటి చేసుకునే ఏజెన్సీలే, వారి బంధువులే. ఆ విధంగా చేయడం వల్ల రహదారులు కూడా వేసిన రహదారులు నాణ్యత లేకపోయి ఈ రోజు నాణ్యత లేకుండా పోయి ఈరోజు ఆ మంచి వేసిన రహదారులు కూడా కొట్టుకుని పోయినాయి అధ్యక్ష. చాలా మంది మా అధికారులను అడిగాను అధ్యక్ష, పార్ట్ హోల్స్ అంతా కూడా కంప్లీట్ చేయమన్నారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. మరి పార్ట్ హోల్స్ అనేటువంటి తయారు చేయబడినప్పుడు 1-3 ఇంజనీర్లు చెప్పడం, సార్ పార్ట్ హోల్స్ ఉంటే కానీ మేము తయారు చేస్తాము, రోడ్లే లేకపోతే పార్ట్ హోల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నారు సార్. అక్కడ రోడ్లే లేవు, పార్ట్ హోల్సే లేవు సార్. సార్ చెప్తున్నాం సార్. అదేవిధంగా గతంలో మీరు కూడా చేశారు. మీరు R&B తమరు ఉన్నప్పుడు ఏ విధంగా పనుల నాణ్యత ఇన్స్పెక్షన్ ఉండేది. అదేవిధంగా గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక స్పెషల్ ఇంజనీర్ కూడా చేసేసి ఎక్కడ రోడ్లు వేస్తే అక్కడ ఆయన ఇవ్వడం జరిగింది వచ్చి ఆర్డర్స్. మిషన్ పెట్టి అక్కడ ఎంత వస్తూ ఉంది ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటే కాంట్రాక్టర్లు వణికిపోయి పని చేసి నిజాయితీగా పనిచేసిన కాంట్రాక్టర్లు అప్పుడు సంతోషంగా నిద్రలే ఉన్నారు సార్. ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లకు పెడితే దాని మీద కూడా మరి ఆక్షేపణలే. ఇప్పుడు చాలా నా దగ్గరికి కూడా ఈ వీళ్ళు కూడా రావడం జరిగింది అధ్యక్ష. దీని అన్నిటికీ కూడా ఒక అసమర్థుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక చేతగాని ముఖ్యమంత్రి, ఈ అసమర్థత పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి చేయడం వల్లే రాష్ట్రం అంతా కూడా ఈరోజు వెనుకబడిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా మళ్ళీ చేయాలన్నా ఒక R&B డిపార్ట్మెంట్ కూడా శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అడగడం చెప్పింది. ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకారము నేషనల్ హైవేస్ ఇంకా మిగతా రోడ్లు కూడా త్వరలోనే మొదలు పెడతాం వర్షాకాలం పోతానే. అవన్నీ కూడా ఎక్కడైతే అధ్వాన పరిస్థితులు ఉన్నాయో ప్రియారిటీ ప్రకారం వాటి అన్నిటి కూడా చేస్తామని చెప్పి సభ్యులు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా అన్ని తీసుకుంటాము. ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకొని ఈ యొక్క ఎంక్వైరీ కూడా ఎక్కడైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాణ్యత లేని రోడ్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఏజెన్సీలు ఎంత గొప్పవారైనా ఎన్ని ఉన్నప్పుడు కూడా మా వారికి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. వాటన్నిటి మీద కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13 అండి. క్వశ్చన్ నెంబర్ 13 హెల్త్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. ఇవాళ ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య మంత్రిత్వ శాఖకు సంబంధించి గౌరవ సభ్యులు పెన్మత్స విష్ణుకుమార్ రాజు గారు ప్రశ్న అడిగారు అధ్యక్ష. వారి ప్రశ్న, కింగ్ జార్జ్ హాస్పిటల్లో వాస్తవంగా 2300 పడకల అవసరం ఉండగా కేవలం 1050 పడకలు మాత్రమే మంజూరు చేసిన విషయం వాస్తవమేనా అని అడిగారు వారు. అయితే గౌరవ సభ్యులకు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకునేది ఏంటంటే 1998 నాటికి మంజూరైన పడకలు 1057 ఉండగా ఆ తర్వాత 505 పడకలను వివిధ సూపర్ స్పెషాలిటీలకు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు నాటికి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మొత్తం మంజూరైన పడకలు 1162 ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా వారు సరిపడా పడకలు లేకపోవడం వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అడిగారు. అయితే శాంక్షన్డ్ స్ట్రెంత్ 1562 ఉండగా
కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఫంక్షనల్ బెడ్స్ 2000 ఉన్నాయి అధ్యక్ష. అందుకే ఇన్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న సమయంలో డిమాండ్కు అనుగుణంగా అదనపు పడకలు కూడా అందించబడుతున్నాయి అధ్యక్ష. అయితే వారు రోజుకు 2300 మంది పేషెంట్స్ వస్తున్నారనే విషయం అడిగారు. అయితే సగటున ప్రతిరోజు 1464 ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అక్కడ అందించబడుతున్నాయి. కాబట్టి అక్కడ ప్రస్తుతం ఉన్న బెడ్లు అయితే ఉన్నాయో అవి డిమాండ్కి సరిపడా ఉన్నాయని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత ఎంఎన్సీ నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో స్టాఫ్ నర్సులు లేరన్న విషయం ప్రభుత్వ దృష్టికి తేవడం వచ్చిందా అని అడిగారు. అయితే కేజీహెచ్లో నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంది. అయితే కొన్ని నియామకాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే కేజీహెచ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ల కొరత ఉందనే విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా అని వారు అడిగారు. కేజీహెచ్లో నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యలో జనరల్ డ్యూటీ అటెండెంట్లు అందుబాటులో ఉన్నారు. అయితే అదనంగా పారిశుద్ధ్యం, భద్రత, పెస్ట్ వీటి కింద అవుట్సోర్సింగ్ కింద లినెన్ నిర్వహణ కోసం అదనంగా సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా అదనపు కేజీహెచ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ల కొరత అదనపు క్యాజువాలిటీ బ్లాక్ను ఏర్పాటు చేయడానికి మరియు గైనకాలజీ మరియు పీడియాట్రిక్ వార్డులను పక్కపక్కనే ఉంచడానికి ప్రభుత్వం వద్ద ఏమన్నా ప్రతిపాదన ఉందా అని వారు అడిగారు. 600 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళిక అమలు ఉంది. ఇది గైనకాలజీ మరియు పీడియాట్రిక్ వార్డులు ఒకే బ్లాక్లో ఉండేలా చేస్తుంది అధ్యక్ష. రాజు గారు